అంటే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచినా కడియం శ్రీహరి గెలిచినా అది రాజయ్య భిక్షేనా? 100% నువ్వు ఆ నియోజకవర్గంలో ఏ కార్యకర్తని అడిగినా అదే చెప్తారు. అందుకని అంత గెలిపించిన అభ్యక్త వరంగల్ జిల్లాలో గెలిచిన రెండే. ఈ రెండే ఎందుకు గెలుస్తాయి? రాజయ్య ఇక్కడ డప్పు కొట్టడము, వాడ తిరగడము, మాట్లాడము, అనేక రకాలుగా అభ్యర్థులను తీసుకుపోయి జంగంలో నేను పరిచయం చేయాలి. ఎందుకంటే నేను సుదీర్ఘ పరిచయాలు ఉన్న గ్రామాలు నాకు తెలుసు కాబట్టి వీరు టికెట్ పట్టుకొని డైరెక్ట్గా పల్ల రాజేశ్వరరెడ్డి అక్కడికి వచ్చాడు. ప్రతి ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వారిని పరిచయం చేయాల్సిన అవసరం పడుతుంది. ఒక స్ట్రేట్ క్వశ్చన్, ఎక్కడ అధికారం ఉంటే రాజయ్య అక్కడ ఉంటాడు? ఈ క్వశ్చన్ మీరు ఏం చెప్తారు? సో అధికారం లేనప్పుడే అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేంద్రంలో రాష్ట్రంలో రెండు దిక్కుల యూపీఏ కేంద్రంలో ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోవడం జరిగింది. ఈరోజు నేను అధికార పార్టీకి రావడము కానీ లేదా ఇంకా నిర్ణయం జరగలేదు. కానీ విషయం ఏంటంటే అక్కడ ఫ్యూడల్ విధానం తారాస్థాయికి చేరి బీఆర్ఎస్ విధి విధానాలు నచ్చక, అంతేకాకుండా బరిదగించి మాట్లాడడం, బీజేపీలను కలుపుకొని మాట్లాడిన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనేది తేలిపోతూనే ఉన్నది కదా. మా వాళ్ళే అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. మరి ఇది మన ఎవరి కోసం రాజయ్య మోసాడే, ఇదే రాజయ్య బీజేపీని తిట్టాడే, ఇదే రాజయ్య నోరు కాంగ్రెస్ తిట్టిందే. రాజయ్య ఎన్నడూ కూడా కాంగ్రెస్ని తిట్టలే. ఎందుకోసం తిట్టలేదు అంటే నేను ఆ పార్టీ నుండి వచ్చాను కాబట్టి అప్పుడు తెలంగాణ ఇచ్చే పరిస్థితి వాళ్ళ దగ్గరే ఉన్నది కాబట్టి ఆ నోడు ప్రజాస్వామికబద్ధంగా మాట్లాడడం జరిగింది. వ్యక్తి దూషణ నేను ఈ రోజు వరకు కూడా జరిగింది. విధానాల మీద మాత్రమే మాట్లాడుతాను. ఈ రోజు వరకు కూడా నాకు అలాంటి పేరు లేదు. ఎవరిని వ్యక్తిగతంగా ఎన్నడూ కూడా తిట్టలే. అయ్యో బిడ్డలందరూ చచ్చిపోతున్నారే. ప్రపంచంలో 3వ శక్తివంతమైన లీడరు సోనియా గాంధీ గారు ఆ రోజు మాట్లాడిన మాట. మరి తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చి 10 రోజులు దాటకముందే మళ్ళీ మాట వెనక్కు తీసుకోవడం జరిగింది. ఆంధ్రలో మాటలు విని దానివల్ల పిట్టలు కాల్చి చచ్చిపోయినట్టు కాలి చనిపోయినలే, ఊరేసుకొని చనిపోయినలే. ఇవన్నిటి కారణం ఎవరు? రావడం అది తెలంగాణ రావడం ఆలస్యమైనందుకే, ఇచ్చిన హామీ నెరవేరనందుకు మాత్రమే వారు చనిపోయినలేని మాత్రమే చెప్పడం జరిగింది. సో ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేయడం జరిగింది. అంటే మీరు కాంగ్రెస్ నుంచి ఎందుకు టీఆర్ఎస్కి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎందుకు వెళ్తున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమానికి అందులో మాదిగ జాతి చాలా ముందు వరుసలో ఉంది. తెలంగాణ సమాజం తెలంగాణలో 12% మాదిగలే. ఒక్క కులాన్ని తీసుకుంటే వాళ్ళు ఎక్కువ. ఉద్యమంలో మీటింగ్లకు ఎక్కువ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ. ధూమ్ధామ్ కళాకారులు వాళ్ళే. పాట రాసిన వాళ్ళు, గజ్జ కట్టిన వాళ్ళు, డప్పు కొట్టిన వాళ్ళు, తర్వాత రచయితలు అందరూ కూడా వాళ్ళే. సో ఆ రకంగా వాళ్లకు నేను ఆత్మస్థైర్యాన్ని మనోనిబ్బరం ఇవ్వడం వల్ల తెలంగాణ ఉద్యమంలో ఉపయోగపడ్డా. తెచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెస్తే ఇన్ని రోజులు అటపని చేసిన, ఇప్పుడు ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇచ్చింది. అది అందరికీ తెలుసు. మనం తెచ్చుకున్నాం, పోరాటం చేసి తెచ్చుకున్నాం, వాళ్ళు ఇచ్చిండ్రు. సో తెచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళ చూసినను ఎక్కడ కలిసిన గొంగలు అక్కడే వచ్చినట్టు కనబడుతుంది. అనేక మళ్ళా బూర్జువా మనస్తత్వము, ఫ్యూడల్ వ్యవస్థ, ఏ దానికోసం అయితే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినామో అది ఇక్కడెక్కడ కనబడట్లేదు. గడీలు, తర్వాత ఇనుప కంచెలు, తర్వాత చూసేది లేదు. దూరం చూడాలంటే కష్టమయ్యే పరిస్థితి. 5 ఏళ్ళ 5 సార్లు కూడా రాజాగారు అదే గడికి వెళ్ళారు, అదే వెళ్ళలేదనే మీరు వెళ్ళలేదా? పార్టీలో 5 సంవత్సరాలు 5 సార్లు కూడా కలవని పరిస్థితి. గుంపులో గోవింద లెక్క తెలంగాణ భవన్లో కలుసుడో, గుంపులో గోవింద లెక్క అసెంబ్లీలో కనబడో అది కలుసుడు కాదు కదా. ఇట్లా మన ఇద్దరం మాట్లాడినంతసేపు మాట్లాడాలి కదా. ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో నీతో కలిసి తిరిగాడు, తర్వాత అనేక రకాల అవమానాలు పడ్డాడు, తర్వాత బర్దరఫ్ చేశావు, తర్వాత ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేదు, తర్వాత ఏ రకమైన నన్ను బుజ్జగించే కార్యక్రమం ఎన్నడూ కూడా జరగలేదు. అయినా కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు వీర విధేయుడిగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నంతసేపు అంతే గట్టిగున్నాం. అందులోకెళ్ళి వచ్చే క్రమం రైట్ సార్. మీరు ఇదే వీర విధేయుడిగా ఉన్నారు, చాలా ఎలాంటి డౌట్ లేదు. నేను ప్రత్యక్ష సాక్షిని. కేసీఆర్ నా దేవుడు అన్నారు, నియోజకవర్గ ప్రజలే నా అది నియోజకవర్గం నా దేవాలయం అన్నారు మీరు. కేసీఆర్ దేవుడు అన్నారు మీరు. ఈ దేవుడి కోసం దేవుడు మరొకసారి 3సారి ముఖ్యమంత్రి రావాలని ఇదే రాజన్న, గణపూర్ రాజన్న మోకాలంగా నడిచాడు. అంటే నిన్నటి వరకు ఆ బుర్జో కనపడలేదా? ఆ కేసీఆర్ దొర కనపడలేదా? నేను ముందు చెప్పాను కదా, ఒక బాయిలింగ్ పాయింట్ రావాలా. మనము ఎక్కడికైతే ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుబంధంగా పనిచేయాలి,
ఆ పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేయాలి. ఆ పార్టీ విధి విధానాలు మారుతాయి కావచ్చు అని చెప్పేసి వేచి చూస్తాం. అనుకున్న మార్పు రాలేదు, ప్రజలు తిరస్కరించారు. 10 ఏళ్ల పాటు ఏం జరగలేదు తెలంగాణకి. ప్రజల పాటు ఏమి జరిగినా కూడా అనుకున్నంత జరగలేదు. రైట్ ఒక్కసారి మనం బ్యాక్ వెళ్దాం సార్. మీరు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర తొలి వైద్యారోగ్య శాఖ మంత్రులు. మిమ్మల్ని ఎందుకు కేసీఆర్ బర్తరఫ్ చేశారు? ఎందుకు మీరు పదవిచ్యుతుని చేశారు మిమ్మల్ని? ఇప్పటిదాకా అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉండే. వీరేశం మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతున్నాడు, డాక్టర్ రాజయ్య దళితుడని తీసేసావా, ఆయన ఏ కారణం చేత తీసేసినవో ఇప్పటి వరకు చెప్పలేదు. ఏ కారణం చేత చెప్పి ఆయన బర్తరఫ్ ఇప్పటి వరకు చెప్పలేదు. నేను డిప్యూటీ సీఎంగా హెల్త్ మినిస్టర్గా ఉంటే క్షేత్రస్థాయిలో ఉన్న వైద్య విధానంలో అనేక మార్పులు తీసుకురావడానికి హాస్పిటల్ నిద్ర కార్యక్రమం, తర్వాత ఏజెన్సీ ఏరియాలో ఏ ఎమ్మెల్యేనే పడుకోలేదు. ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో, ఏటూరు ఏజెన్సీ ప్రాంతంలో, ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో, చెంచుపల్లెల్లో కూడా పడుకున్నాను నేను. కేసీఆర్కి అదేవిధంగా ప్రజలలో మంచి పేరు తీసుకురావడం జరిగింది. తీసేసిన తర్వాత కేసీఆర్ నోటనే అన్న మాట ఏంటి అంటే, 3 సార్లు పిలిస్తే పోలే. అప్పటి వరకే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకుంటే అట్లా ఏం లేదు, బడ్జెటే లేదు, అలొకేషన్ లేదు. అదే చెప్తా, ఏకు మేక్ అవుతాడని. ఎందుకంటే ఆయనకు వచ్చిన రిపోర్ట్, ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, సిలువలు పలువలు చేసి చెప్పిండ్రు, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా, నువ్వు అడగకుండానే నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చానని చెప్పేసి మాట్లాడడం జరిగింది.